హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో వామ్ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అసలు వామ్ వాటర్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ముందు తెలుసుకుందాం. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య నుండి విముక్తి పొందడానికి, అలాగే పిల్లల్లో ఎక్కువ అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతాయి. అంటే ముఖ్యంగా నేను నా బాబుతో ఎక్కువ ఫేస్ చేస్తున్నాను అనమాట. కాన్స్టిపేషన్ అనే సమస్యని ఎక్కువగా ఫేస్ చేస్తున్నాను. సో దానికి చక్కటి సొల్యూషన్ ఏంటంటే వామ్ వాటర్ని 2-3 డేస్కి ఒకసారి కానీ పిల్లలకి మనం పట్టిస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. అది 5 months బేబీ నుండి ఎంత ఇయర్స్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, దానికంటూ ఏం లేదు. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే మెయిన్లీ కాన్స్టిపేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే అరుగుదలకి, ఇలాంటి సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం ఏంటంటే వామ్ వాటర్ అనేది ఎక్కడ దొరకట్లేదు. అలానే బయట దొరికినా కానీ కల్తీగా దొరుకుతున్నాయి. సో అలాంటివన్నిటి మనం తీసుకున్నా కానీ వెంటనే రిజల్ట్ అనేది ఉండదు. కొంచెం టైం స్పెండ్ చేసి మన పిల్లల కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసం మనమే తయారు చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి నేను ఒక చిన్న దబర తీసుకుంటాను. లీటరే చేస్తున్నాను. సో 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాం. సో ఈ 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని దాని మీద మూత పెట్టేసి బాగా వాటర్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఓవర్ బాయిల్ చేసుకోవాలి. బాగా నీళ్ళు అనేవి ఎక్కువ బాయిల్ అయిపోవాలన్నమాట. సో బాయిల్ అయిన తర్వాత బాగా బాయిల్ అవుతున్నాయి, చూడండి బాగా పొగలు తెలుతున్నాయి. సో దీంట్లో వామ్ పువ్వులు బయటికి వెళ్ళి మనం పచారీ అంగట్లో కానీ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ వాము పువ్వు అంటే ఇస్తారు. ఇది ఇట్లా ఉంటుంది, లుక్ లైక్ టేస్టింగ్ సాల్ట్ లాగా ఉంటుంది. టేస్టింగ్ సాల్ట్ లాగా ఉందన్నమాట. ఈ వాము పువ్వుని కొద్దిగా నేను 1 లీటరే తీసుకుంటున్నాను కాబట్టి 1 లీటర్కి కొంచెము వేస్తున్నాను. కొంచెం వేసేసిన తర్వాత అసలు మనము ఈ గ్యాస్ అనేటివి, ఈ వేపర్స్ అనేటివి వెళ్ళకూడదు అనమాట. బయటికి వెళ్ళకుండా వేసిన వెంటనే ఇలా మూత పెట్టేసుకొని దీని మీద ఏదైనా బరువు ఉంచుకోవాలి. బరువు పెట్టేసుకుంటే అప్పుడే స్మెల్ నాకు తెలుస్తుందండి, చాలా ఘాటుగా వస్తుంది. సో మనం నిల్వ ఉంచుకునేది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే మనం నిల్వ ఉంచుకుంటాం, చాలా డేస్ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ చేసి పెట్టుకుంటే ఘాటుగా ఉంటేనే మంచిది. ఎందుకంటే తీయంగా ఘాట్ అనేది తగ్గిపోతుంది. స్టోరేజ్ చేసే అనేది వెళ్ళకుండా మనము నీట్గా ఆ వేపర్స్ని మనం తీసుకోవాలన్నమాట. ఆ వేపర్స్ నుండి ఫామ్ అయిందే వామ్ వాటర్. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ప్రతి ఒక్కరూ యూజ్ చేయొచ్చు. మంచి అరుగుదలకు వస్తుంది. సో ట్రై చేయండి. ఇంట్లో చేసిన వామ్ వాటర్, బయట నేను తెచ్చుకున్న వామ్ వాటర్కి రెండింటిని డిఫరెన్స్ చూద్దాం. మీరే చూసి ఏది చేసుకోవాలో మీరే తయారు చేసుకోండి. ఇది నేను బయట తీసుకొచ్చాను. బయట తీసుకొచ్చి 1 month అవుతుంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ వాటర్కి. ఇది బాగా కల్తీ తెలిసిపోతుంది. కొంచెం డస్ట్ కూడా ఎక్కువ ఉంది బాటిల్లో, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఇది బాగా క్లియర్గా ఉంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఒకసారి చూడండి. Please, thanks for watching. Please like, share, subscribe my channel.